ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 22 ఎపిసోడ్. ప్రేమ నర్మదలకు అసలు రూపం చూపించిన శ్రీవల్లి తోడికోడళ్ళకి తొలి రోజే టార్చర్. ఒక పక్క రామరాజు ఆహా ఏమి కుటుంబం, ఏమి ఆనందం, ఇంటికి కొత్త కోడలు వచ్చింది, కొత్త వెలుగులు తీసుకొచ్చింది అని పొంగిపోతున్నాడు. ఇటు ధీరజ్, చందు, సాగర్లు ఆహా అన్నదమ్ములంటే మనలా ఉండాలరా అని అనుకుంటున్నారు. కానీ వచ్చిన తొలి రోజే కొంపలో కుంపటి పెట్టేసింది కొత్త కోడలు శ్రీవల్లి. ఇక ఈరోజు రాత్రి కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, కొత్త కోడలిగా రామరాజు ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్త శ్రీవల్లి భర్తకి కొసరి తినిపిస్తుంది. అందరి ముందు ఆ గోరి ముద్దలు తినడానికి చందు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే, తినుబా, ఇంకొక ముద్ద అని తిని వదిలేయకూడదు, ఒక్క ముద్ద తిని వదిలేయకూడదు, ముచ్చటగా 3 ముద్దలు తినాలి అంటూ తినిపిస్తుంది శ్రీవల్లి. మరి సీరియల్స్లో ఎవరికైనా తినిపిస్తున్నారంటే నెక్స్ట్ పడే షాట్ ఏంటంటే వాళ్ళకి పొలమారాలి, తలపై టపటప బాదాలి. ఇక్కడ కూడా సేమ్ సీన్. చందుకి పొలమారుతుంది, తలని నిమురుతూ నీళ్లు తాగిస్తుంది శ్రీవల్లి. అది చూసిన వేదవతి రామరాజులో ఉప్పొంగిపోతారు. ఆహా ఎంత ప్రేమ అని తెగ మురిసిపోతుంటారు. ఈ ఉప్పొంగిపోతున్న ప్రేమను చూసి నర్మద ప్రేమలు మూతి తిప్పుకుంటారు. ఇక పెద్ద ఆడపడుచు అయితే ఆహా మొదట్లో ఇలాగే గోరుముద్దలు తినిపిస్తారు, ఆ తర్వాత మొట్టికాయలేస్తారు అని అంటుంది. దాంతో శ్రీవల్లి అయ్య బాబోయ్ నేను అట్టా చెయ్యనులే, నిన్ను బాగా చూసుకుంటాను అని అంటుంది. ఇక శ్రీవల్లి చందుకి గోరిముద్దలు తినిపించేసరికి వేదవతిలో ఎమోషన్స్ పొంగుకొచ్చి రామరాజుకి తినిపించడానికి ట్రై చేస్తుంది. పిల్లలున్నారు అని సైగ చేసి గోరుముద్ద టేస్ట్ చూడకుండా ఆగిపోతాడు రామరాజు. చూసావా మా వదిన మా అన్నయ్యకి ఎలా తినిపిస్తుందో, నాకు కూడా తినిపించవచ్చు కదా అని నర్మదని అడుగుతాడు సాగర్. మామూలు ముద్దలు సరిపోతాయా, లేదంటే గోరుముద్దలు తినిపించనా అని కోపంగా చూస్తుంది నర్మద. ఇంతలో చందు గోరుముద్దలు తినడం అయిపోయిన తర్వాత నువ్వు కూడా తినువల్లి అని అంటాడు. పాపం శ్రీవల్లి తనకి కూడా గోరుముద్దని తినిపిస్తే బాగుండునని అనుకుంటుంది. కానీ చందు పెట్టకపోవడంతో నాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది, మా ఆయన చేతితో తినాలని, నాకు ఒక ముద్ద పెట్టవా అని అడుగుతుంది. ఆమె చిలిపి కోరిక చూసి పాపం రా పెద్దోడ పెట్టొచ్చుగా అని మనకి అనిపిస్తుంది. ఇక పెద్దోడు కాదనకుండా శ్రీవల్లికి గోరుముద్దలు తినిపిస్తాడు. ఇక ప్రేమ ధీరజ్ వైపు అదో రకంగా చూడటంతో ఏంటి ఆ సీన్ నువ్వు మన మధ్య ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఏంటి అని అంటాడు. నేను నీకు తినిపించడమా, నీ మొహానికి అంత సీన్ లేదులే, కొంపతీసి నేను తినిపించాలని కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఏంటి అని అంటుంది ప్రేమ. చీచి నువ్వు ఆ మాట అంటేనే కడుపులో తిప్పేస్తుంది, నీ చేతితో తినాలని ఎందుకు అనుకుంటా అని అంటాడు. ఆ మాటతో ప్రేమ సర్లేరా చూస్తా, నా చేత్తో తినిపిస్తే కడుపులో తిప్పుతుందా, ఎప్పుడో ఒకప్పటికి నీ చేతికి దెబ్బ తగలకపోదు, అప్పుడు చెప్తా నీ సంగతి అని అంటుంది. మొత్తానికి ముద్దల సీను ఇలా సాగుతుండగా అది చూసి తెగ సంబరపడిపోతాడు రామరాజు. ఎన్నాళ్ళయిందో మన కుటుంబం ఇంత సంతోషంగా ఉండడం చూసి, అందరినీ ఇలా చూస్తుంటే కన్నుల పండగగా ఉంది, ఈ గుండె ఆనందంతో పొంగిపోతుంది. పెద్ద కోడలి రాకతో ఇంటికి తగిలిన దిష్టి అంతా పోయింది బుజ్జమ్మ అని అంటాడు రామరాజు. ఇప్పుడేం చూసావు, అసలు సినిమా ముందుంది రామరాజు అనేట్టుగానే ఉంది సీన్. ఇక అన్నదమ్ములంతా ఒక చోట కూర్చొని నాన్న ఇంత సంతోషంగా ఉండడం చూసి ఎన్నాళ్ళయిందిరా, ఇదంతా తమ్ముడు ధీరజ్ వల్లే, వాడు లేకపోతే ఇదంతా జరిగేది కాదు అని అంటాడు సాగర్. అవునరా నాన్న వాడిని దగ్గరికి తీసుకున్నాడు, అది ఇంకా సంతోషంగా ఉంది, మనమంతా ఇలా కలిసి ఉండటం చాలా అదృష్టం అంటాడు పెద్దోడు. ఆ మాటతో సాగర్ అంతకంటే అదృష్టం ఏంటంటే మనల్ని అర్థం చేసుకునే భార్యలు దొరకడం. చాలా కుటుంబంలో తోడికోడలేక అసలు పడదు, గొడవలు పడుతుంటారు, మన భార్యల మధ్య అలాంటి వాటికి చోటే లేదు అని అంటాడు. అవునరా నిజంగా అది మన అదృష్టం అంటాడు పెద్దోడు. అన్నదమ్ముల్ని విడగొట్టాలని చూస్తారు చాలామంది భార్యలు, కానీ మన భార్యలు మాత్రం సొంత అక్క చెల్లెలుగా కలిసిపోయారు. మనం ముగ్గురం చిన్నప్పటి నుంచి ఎలా కలిసిమెలిసి ఉన్నామో వాళ్ళు కూడా అలాగే కలిసిమెలిసి ఉన్నారు అని అంటాడు చందు. పెద్దోడు అలా అన్నాడో లేదో అక్కడ ఫిట్టింగ్ మొదలైపోయింది.
ప్రేమ, నర్మద, శ్రీవల్లిలు ఒకే గదిలో పడుకుంటారు. ఇక శ్రీవల్లికి ప్రేమ అన్నయ్య విశ్వ తన భర్త చందుని కిడ్నాప్ చేసి తన పెళ్లి ఆపాలనుకున్న విషయం గుర్తొచ్చి కోపంగా ఉంటుంది. ఇంతలో ప్రేమ అక్క పడుకో అని అంటుంది. ఆ మాటతో శ్రీవల్లి నీకు ఎలా నిద్ర పడుతుంది అని అంటుంది. ఏమైందక్క అని ప్రేమ అడిగేసరికి అసలు మీ వాళ్ళు మనుషులా రాక్షసులా అని అంటుంది. ఆ మాటతో ప్రేమతో పాటు పక్కనే ఉన్న నర్మద కూడా బిత్తరపోతుంది. మీ వాళ్ళు కడుపుకి అన్నం తింటున్నారా లేక గడ్డి తింటున్నారా అని నోటికొచ్చినట్టు పేలుతుంది శ్రీవల్లి. దాంతో ప్రేమ ఏంటక్క ఏం మాట్లాడుతున్నావని అంటుంది. దాంతో శ్రీవల్లి కిడ్నాప్లు చేసి పెళ్ళిళ్ళు ఆపాలనుకునే వాళ్ళని రాక్షసులు కాక ఏమని అంటారు, మీ అన్నయ్య పరమ దుర్మార్గుడిలా ఉన్నాడు అని నోరు పారేసుకుంటూనే ఉంటుంది శ్రీవల్లి. ఎందుకక్క మా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అని అంటుంది ప్రేమ. ఏంటి తప్పుగా మాట్లాడేది, ఇందులో తప్పేముంది, నిజమే కదా, చేసింది వెధవ పనే, మళ్ళీ మావయ్య గారిపై ఎగబడుతున్నాడు మీ అన్నయ్య. ఇదిగో ప్రేమ, మీ అన్నయ్య ఒక్కడేనా లేదంటే మీ ఫ్యామిలీ అంతా అలాంటి దుర్మార్గులేనా అంటుంది శ్రీవల్లి. ఇక ఆమె నోటికి హద్దు అదుపు లేకపోవడంతో నర్మద కల్పించుకొని ఏంటక్క నువ్వు, ఈ రెండు కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి, అందుకే చందుబావని కిడ్నాప్ చేశారు, జరిగిందేదో జరిగింది, ప్రేమ వాళ్ళ కుటుంబం ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, తప్పు కదా అని అంటుంది. దాంతో శ్రీవల్లి అయ్యో బాబోయ్ ఏంటో నర్మద, నేను వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడడం తప్ప, నాకు కాబోయే వాడిని కిడ్నాప్ చేసి నాకు పెళ్ళి కాకుండా చేస్తే నాకు మండదా, నా పెళ్ళి ఆగిపోతే నా పరిస్థితి ఏంటి, మా అమ్మ నాన్నలు ఊరేసుకొని చనిపోయేవారు, మామయ్య ఎంతో కుమిలిపోయేవారు తెలుసా, మామయ్య గారికి ఏమైనా అయ్యి ఉంటే ఏంటి పరిస్థితి, ఇన్ని దారుణాలు చేసేసి మమ్మల్ని ఏడిపించి బాధపెట్టిన వాళ్ళని రాక్షసులు అనక ఏమనాలి, వాళ్ళ గురించి మాట్లాడితే తప్పు ఎలా అవుతుంది అని రెచ్చిపోతుంది శ్రీవల్లి. దాంతో నర్మత అక్క అయ్యిందేదో అయ్యింది వదిలేయి అని అంటుంది. ఏంటి వదిలేసేది, కోపంతో కడుపు రగిలిపోతుంది, బాధపడకుండా ఎలా ఉంటాను, చూడు ప్రేమ, అసలు అనాల్సింది వాళ్ళని కాదు నిన్ను, ముందు నీకు బుద్ధి లేదా, ఈ కిడ్నాప్కి గొడవలకి అసలు కారణం నువ్వే, ప్రేమ ధీరజులు పెళ్లి చేసుకోవడం వల్లనే కదా వాళ్ళు పగపట్టారు, ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది కదా, మరి బుద్ధి ఉన్నోళ్ళు ఎవరైనా ధీరజ్ని ప్రేమిస్తారా, ప్రేమిస్తే ప్రేమించావు కానీ లేచిపోయి పెళ్లి చేసుకున్నావు, దానివల్లే కదా ఈ గొడవలన్నీ, మరి ధీరజ్కు బుద్ధి ఏమైందో, పోయి శత్రువుల అమ్మాయిని పెళ్లి చేసుకొని నట్టింట్లో నిప్పుల కుంపటి పెట్టాడు అని నోరు పారేసుకుంటుంది శ్రీవల్లి. దాంతో ప్రేమ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, కుమిలి ఏడుస్తుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.